ఓకే. సో, హలో అండి. నెక్స్ట్ మనం బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్ గురించి డిస్కస్ చేసాం కదా! ఇండియాలో ఉండే 4 బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్. అండ్ బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్‌లో మనకు అంతరించిపోతున్న జంతువులు ఏవేవైతే ఉన్నాయో, ఆ అంతరించిపోతున్న జంతువులని మనం ప్రొటెక్ట్ ఎలా చేయాలి? దానికోసమే బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనేది వచ్చింది. సో, ఇది మీకు డీఎస్సీ సిలబస్‌లో మెన్షన్ చేశారు. సో, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే జీవ వైవిధ్య సంరక్షణ అనేసి పిలుస్తారు. సో, జీవ వైవిధ్య సంరక్షణ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేదైనా ఒక ఎకోసిస్టమ్ అనుకుందాం. ఎకోసిస్టమ్ అంటే లైక్ వెస్టర్న్ ఘాట్స్ అనే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఒకవేళ వెస్టర్న్ ఘాట్స్ అని అనుకుంటే, సో వెస్టర్న్ ఘాట్స్ లో మనకి అంతరించిపోతున్న జంతువులని మీరు ఏమేమి అబ్జర్వ్ చేశారు? నీలగిరి లాంగూర్ కావచ్చు, హిమాలయన్ తార్ కావచ్చు, లయన్ టైల్ మకాగా కోతులు కావచ్చు, ఇవన్నీ అక్కడ ఫేమస్ అని చెప్పుకున్నాం కదా. అవన్నీ ఇక్కడ అంతరించిపోతున్నాయి. ఆ అంతరించిపోతున్న జంతువులని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ప్రొటెక్ట్ చేయాలి. సో ఆ ప్రొటెక్ట్ చేయడాన్ని మనం ఇక్కడ ఏమంటారంటే కన్జర్వేషన్ అనేసి పిలుస్తారు. అయితే ఈ ప్రొటెక్షన్ అనేది మనం ఎలా చేయొచ్చు అని అంటే కనుక, సో ప్రొటెక్షన్ ఎలా చేయొచ్చు అని అంటే, ఇప్పుడు ఇక్కడ కన్జర్వేషన్ లో 2 టైప్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఉందండి. ఎక్సిటు ఇన్సిటు కన్జర్వేషన్. సో ఎక్సిటు అంటే తెలుగులో దీన్నే పరస్థానీయ సంరక్షణ అని అంటారు. ఎక్సిటు అంటే ఏంటి? పరస్థానీయ సంరక్షణ అంటారు. ఇన్సిటు అంటే స్వస్థానీయ సంరక్షణ అనేసి పిలుస్తారు అనమాట. ఇప్పుడు ఎక్సిటు అంటే ఇవి ఉండేటువంటి ఆవాసాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆవాసాల యొక్క వెలుపల వాటిని సంరక్షిస్తే గనక దాన్ని ఎక్సిటు కన్సర్వేషన్ అనేసి పిలుస్తారు. ఇన్సిటు కన్సర్వేషన్ అంటే ఏంటంటే, ఇవి ఎక్కడైతే ఉంటున్నాయో ఆ పర్టికులర్ ప్లేస్ లోనే మనం వాటిని సంరక్షిస్తే గనక వాటిని ఇన్సిటు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వెస్టర్న్ ఘాట్స్ లో మనకు లయన్ టైల్ మకాకా అండ్ ఆ హిమాలయన్ తార్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ కదా, అంతరించిపోతున్నాయి. సో వీటిని మనం కాపాడాలి. వీటిని కాపాడాలంటే ఆ వెస్టర్న్ ఘాట్స్ లోనే ఏదైనా ఒక జోన్స్ ని, ఒక కన్జర్వేషన్ ని క్రియేట్ చేసి అందులో వాటిని ప్రొటెక్ట్ చేసి వాటికి కావలసిన వసతులు కల్పించి వాటికి ఫుడ్ ఇచ్చి వాటిని మనం కాపాడుకుంటూ వచ్చామనుకో, దాన్ని ఇన్సిటు కన్జర్వేషన్ అని పిలుస్తారు. అలా కాకుండా వాటిని అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయి ఎక్కడన్నా బయట జులాజికల్ పార్కుల్లో కానీ, బొటానికల్ గార్డెన్స్ లో కానీ వాటిని మనం ప్రొటెక్ట్ చేసామనుకో, వాటిని ఎక్సిటు కన్సర్వేషన్ అనేసి పిలుస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మనకి జులాజికల్ పార్కులు ఉన్నాయి. ఇప్పుడు నెహ్రూ జులాజికల్ పార్క్ కావచ్చు, వైజాగ్ లో కొన్ని పార్కులు, ఈ పార్కులన్నీ ఉన్నాయి. ఈ పార్కులలో జంతువులు ఉంటాయి. ఒకప్పుడు జులాజికల్ పార్కులు ఓన్లీ ఎగ్జిబిషన్ కోసం మాత్రమే పెట్టేవారండి. ఇప్పుడు ఎగ్జిబిషన్ తో పాటు సందర్శనం చేయడానితో పాటు వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా జులాజికల్ పార్కుల్ని వాడుతున్నారు అనమాట. అంటే దేశంలో అంతరించిపోతున్న జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి జులాజికల్ పార్క్ లో ప్రొటెక్ట్ చేస్తే అది ఎక్సిటు కన్సర్వేషన్ కి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక్కడ కన్జర్వేషన్ బయోడైవర్సిటీలో ఇన్సిటు కింద ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి, ఎక్సిటు కింద ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి అంటే, ఇన్సిటు కింద ఏమో నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంచురీలు, బయోస్పియర్ రిజర్వ్స్, స్కేడ్ సాక్రెడ్ గ్రోవ్స్. ఓకేనా? నేషనల్ పార్కులు, జాతీయ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంచురీస్, బయోస్పియర్ రిజర్వ్, సాక్రెడ్ గ్రోవ్స్, ఇవన్నీ ఇన్సిటు కన్జర్వేషన్ కిందకి వస్తాయి. మరి ఎక్సిటు కన్సర్వేషన్ కిందకి ఏమేమి వస్తాయంటే, జులాజికల్ పార్కులు, బొటానికల్ గార్డెన్స్, జీన్ బ్యాంకులు అండ్ క్రయో ప్రిజర్వేషన్. ఓకేనా? జులాజికల్ పార్కులు, బొటానికల్ గార్డెన్స్, జీన్ బ్యాంకు అండ్ క్రయో ప్రిజర్వేషన్, ఇవన్నీ కూడా ఎక్సిటు కన్సర్వేషన్ కిందకి వస్తాయి. సో ఇవన్నీ ఎక్సిటు కిందకి వస్తాయి, ఇవన్నీ ఇన్సిటు కన్సర్వేషన్ కిందకి వస్తాయి అనేసి మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఇవన్నీ ఇన్సిటు కిందకి వస్తాయి. ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఎక్సిటు కన్సర్వేషన్ అంటే కన్సర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అవుట్ సైడ్ న్యాచురల్ హ్యాబిటేట్స్. జీవ వైవిధ్యాన్ని సహజ ఆవాసాల వెలుపల సంరక్షించడం. సో అవి ఉండేటువంటి ఆవాసాలలో కాకుండా ఆవాసాల నుంచి వాటిని బయటకు తీసుకెళ్లిపోయి ఆ ఆవాసాల వెలుపల గన వాటిని మనం సంరక్షిస్తే దాన్ని ఎక్సిటు కన్సర్వేషన్ అనేసి మనం పిలుస్తాము. ఓకేనా? ఎక్సిటు కన్సర్వేషన్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఎక్సిటు బయోడైవర్సిటీ కన్సర్వేషన్ మెథడ్స్ ఏమున్నాయి అని అంటే, జులాజికల్ గార్డెన్స్ పార్కులు కానీ, బొటానికల్ పార్కులు కానీ, జీన్ బ్యాంకులు కానీ, ఆక్వేరియం కానీ, తర్వాత క్రయో ప్రిజర్వేషన్ కానీ, ఇవన్నీ కూడా ఎక్సిటు కన్సర్వేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు అనమాట. జులాజికల్ పార్కులు లేదా గార్డెన్స్, బొటానికల్ గార్డెన్స్, జీన్ బ్యాంకు, ఆక్వేరియం. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ జీన్ బ్యాంక్ అంటే ఏంటి, అవి ఎక్కడ ఉంది ఏంటి చూద్దాం. సో జీన్ బ్యాంక్,
ఈ జీన్ బ్యాంక్ అనేది ఏ జీన్ బ్యాంక్ ఈస్ ఎ ప్రామిసింగ్ సీడ్ బ్యాంక్ దట్ ప్రిజర్వ్స్ ద సీడ్స్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ స్పీషీస్ ఆఫ్ ఆల్ కల్టివేటెడ్ వెరైటీస్ అంటారు. అంటే ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయే దశలో ఏవైతే ఉన్నాయో, అంతరించిపోయే దశలో ఉన్నటువంటి లేదా అంతరించిపోవడానికి దగ్గరలో ఉండేటువంటి మొక్కలకు సంబంధించినటువంటి కొన్ని రకాలైన విత్తనాలను మనం సేకరించి ఆ విత్తనాలను ఏం చేస్తారంటే ఈ జీన్ బ్యాంకు లేదా సీడ్ బ్యాంకులో స్టోర్ చేస్తారనమాట. ఓకేనా, కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేస్తారు. సో కొన్ని రోజుల తర్వాత ఒకవేళ అవి అంతరించిపోయాయి అనుకోండి, వాటికి సంబంధించి విత్తనాలను మనం ఆల్రెడీ స్టోర్ చేసుకొని కనుక పెట్టుకుంటే ఆ విత్తనాలను సీడ్స్ ను ఉపయోగించి అలాంటి మొక్కలను మళ్ళీ మనం ఏం చేయొచ్చు అని అంటే న్యాచురల్ గా కానీ ఆర్టిఫిషియల్ గా కానీ అలాంటి మొక్కలను మళ్ళీ మనం సృష్టించవచ్చు. అంటే అవి అంతరించిపోకుండా వాటిని మళ్ళీ కొన్ని జనరేషన్ల వరకు అలాంటి మొక్కలను మనం కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ జీన్ బ్యాంకు లేదా సీడ్ బ్యాంకుని స్థాపించి ఆ జీన్ బ్యాంకు సీడ్ బ్యాంకులో అంతరించిపోతున్న మొక్కలకు సంబంధించినటువంటి విత్తనాలను సేకరించి ఆ విత్తనాలను వీటిలో స్టోర్ చేస్తారనమాట. అయితే ప్రపంచంలో బిగ్గెస్ట్ సీడ్ బ్యాంక్ ఏది అని అంటే స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ బ్యాంక్, సీడ్ వాల్ట్ అనేది ప్రపంచంలో పెద్ద సీడ్ బ్యాంక్ అన్నమాట. ఓకేనా, ప్రపంచంలో పెద్ద సీడ్ బ్యాంక్ ఏది అని అంటే సో బిగ్గెస్ట్ సీడ్ బ్యాంక్ వచ్చి స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్. సో స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనేది ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద సీడ్ బ్యాంక్ అండి. సో ఈ సీడ్ బ్యాంక్, ఈ సీడ్ బ్యాంక్ అనేది ఎక్కడ ఉంటుందంటే స్పిట్స్ బర్గన్ నార్వేలో ఉందన్నమాట. సో నార్వే గవర్నమెంట్ దీన్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నది. ఓకేనా, దేన్ని? సో స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్. ఇది ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ లో కూడా అడిగారు ఈ క్వశ్చన్. మన ప్రపంచంలో ఉండేటువంటి బిగ్గెస్ట్ సీడ్ బ్యాంక్ ఎక్కడ ఉందంటే స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనేది బిగ్గెస్ట్ సీడ్ వాల్ట్. ఇది స్పిట్స్ బర్గర్ నార్వేలో ఉంటుంది. నార్వే గవర్నమెంట్ దీన్ని చూసుకుంటూ ఉంటది. ఇదే అన్నమాట అది. ఓకేనా, ఇదే. అయితే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2018 లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఈ పర్టికులర్ ఏరియాలో -18 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది ఉంటుంది. చాలా కూల్ ఏరియా అన్నమాట. చాలా కూల్ గా కోల్డ్ ప్లేస్ అన్నమాట. చాలా కూల్ గా ఉంటుంది. అండ్ ఇండియా స్టోర్డ్ 80,000 స్పీసీస్ సీడ్స్ స్టోర్డ్ ఇన్ స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనేసి పిలుస్తారు. ఇందులో మన ఇండియా కూడా 80,000 డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీసీస్ కి సంబంధించి విత్తనాలను ఇందులో స్టోర్ చేసింది అనమాట. 80,000 జాతుల యొక్క విత్తనాలను ఇందులో స్టోర్ చేసింది మన ఇండియా కూడా. సో ఇది మొత్తం నార్వే గవర్నమెంట్ చూసుకుంటుంది. ప్రపంచంలోనే పెద్ద సీడ్ బోల్ట్ ఇదేనమాట. సో దీంట్లో ఇండియా కూడా 80,000 విత్తనాలను స్టోర్ చేసింది అనేసి చెప్పొచ్చు. -18 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఇక్కడ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఓకేనా, సో అది జీన్ బ్యాంక్. నెక్స్ట్ ఇండియన్ జీన్ బ్యాంక్. ఇది ప్రపంచంలో ఉండే పెద్ద జీన్ బ్యాంక్ అండి. మరి ఇండియన్ జీన్ బ్యాంక్ ఎక్కడుంది అని అంటే చాన్గాలా సీడ్ వాల్ట్. చాన్గాలా సీడ్ వాల్ట్ అనేది మన ఇండియాలో ఉండేటువంటి పెద్ద జీన్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఇది ఎక్కడ ఉంటుందంటే లడక్ లా చాన్గాలా పాస్ లో ఉంటుంది అనమాట. లడక్ లే ఉంది కదా, సో లడక్ దగ్గర లే పాస్. సో లడక్ లే పాస్ దగ్గర చాన్గాలా పాస్ అంటాం దాన్ని, ఆ వేని. ఆ లడక్ లేకి చాన్గాలా పాస్ లో ఈ ఇండియన్ జీన్ బ్యాంక్ అనేది ఉంటుంది. ఇది ఇండియన్ జీన్ బ్యాంక్ అన్నమాట. లడక్ లే మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఫీల్డ్ జీన్ బ్యాంక్. సో ఫీల్డ్ జీన్ బ్యాంక్ క్షేత్ర జన్యు బ్యాంకు అంటాము. సో ఈ బ్యాంక్ వచ్చేసి ఇందులో దిని బ్యాంక్ అనేది ఒకటి ఉంటది. సో దిని బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ కన్జర్వేషన్ ఫర్ ఎండేంజర్డ్ అండ్ రేర్ ప్లాంట్ స్పీసెస్ అనేసి పిలుస్తారనమాట. ఓకేనా, అంతరించే ప్రమాదం ఉన్న మరియు అరుదైన మొక్క జాతుల సంరక్షణ కోసం ఏర్పాటైంది దిని బ్యాంక్. సో ఫీల్డ్ బ్యాంకు దిని బ్యాంక్ అని ఒకటి ఉంటది. సో ఈ దిని బ్యాంకులో మనకి ఏమవుతుంది అని అంటే అంతరించిపోతున్నటువంటి మొక్కలకు సంబంధించిన విత్తనాలను కానీ లేకపోతే మొక్కలను కానీ అలాంటి వాటిని సంరక్షించడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక బ్యాంక్. ఎగ్జాంపుల్ వచ్చేసి బొటానికల్ గార్డెన్స్, హెర్బేరియం, ల్యాబొరేటరీస్ అన్ని కూడా ఫీల్డ్ జీన్ బ్యాంక్స్ కి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో ఇవన్నీ మనకి ఏంటి అని అంటే ఫీల్డ్ జీన్ బ్యాంక్స్ కి ఎగ్జాంపుల్స్. హెర్బేరియంస్ కావచ్చు, బొటానికల్ గార్డెన్స్ కావచ్చు, ల్యాబొరేటరీస్ కావచ్చు. సో ఇప్పుడు మనకు ప్రపంచంలోని పెద్ద బొటానికల్ గార్డెన్ ఎక్కడుందంటే రాయల్ బొటానికల్ గార్డెన్. రాయల్ బొటానికల్ గార్డెన్ క్యూలో మనకి లండన్ లో ఉంటుంది. సో క్యూ బొటానికల్ గార్డెన్, రాయల్ బొటానికల్ గార్డెన్ క్యూ అంటారు. రాయల్ బొటానికల్ గార్డెన్ క్యూ, అది ఎక్కడ ఉంటుంది? లండన్ లో. ప్రపంచంలోనే ఇది పెద్ద బొటానికల్ గార్డెన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, బిగ్గెస్ట్ బొటానికల్ గార్డెన్ ఇన్ ద వరల్డ్. అలాగే ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్, ఇవి రెండు కోలకత్తాలో ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇంకా ఆర్బోరేటమ్ అంటే an area where trees or grasses are displayed with the aim of
ఎడ్యుకేటింగ్ స్టూడెంట్స్ టు పబ్లిక్ అవేర్నెస్. విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో వృక్షాలు గుబురుగడ్డి మొక్కలను ప్రదర్శించే ప్రాంతాన్ని ఆర్బోరిటం అంటారు. సో ఆర్బోరిటం అంటే ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ లైక్ ఎగ్జిబిషన్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఎవరైనా బొటానికల్ స్టూడెంట్స్ వస్తారు కదా, అంటే బాటనీ చదివే స్టూడెంట్స్, డిగ్రీలో బాటనీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎంఎస్సి పిహెచ్డి బాటనీ మీద ఎవరైనా చేస్తున్నారు అనుకోండి. సో వాళ్ళందరూ కూడా టూర్ వెళ్తారు కదా బొటానికల్ గార్డెన్స్ కి. సో టూర్ వెళ్ళినప్పుడు సో స్టూడెంట్స్ కి కానీ లేకపోతే ప్రజలకి కానీ ఆ పర్టికులర్ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మొక్కల గురించి అవేర్నెస్ ఇవ్వడానికి తీసుకొచ్చినటువంటి ఒక ఏరియా, ఒక ఒక ప్రదేశాన్ని మనం ఏమంటారంటే ఆర్బోరిటం అనేసి పిలుస్తారు అనమాట. ఓకేనా. దాన్ని మనం ఆర్బోరిటమ్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. అదొకటి. తర్వాత టిష్యూ కల్చర్. ఓకే, టిష్యూ కల్చర్ ఎలా చేస్తారు, ఇది మీకు బయోటెక్నాలజీలో వస్తుందండి టిష్యూ కల్చర్. సో బయోటెక్నాలజీలో అయినా ఎలాగో చెప్పాలి, ఇక్కడ కూడా చెప్పాలి. సో కాబట్టి నేను ఇక్కడే చెప్పేస్తున్నాను, మళ్ళీ బయోటెక్నాలజీ చెప్పలేదు అనకండి. టిష్యూ కల్చర్ యాక్చువల్లీ బయోటెక్నాలజీలో వస్తుంది. సో ఏంటి టిష్యూ కల్చర్? సింపుల్. టిష్యూ కల్చర్ అంటే ఏంటంటే మనకు లాబొరేటరీలో ఆర్టిఫిషియల్ గా మొక్కలని సృష్టించడానికి మనం ఏమని పిలుస్తారు అని అంటే టిష్యూ కల్చర్ అనేసి పిలుస్తారు అనమాట. సో లాబొరేటరీలో ఆర్టిఫిషియల్ గా మొక్కలను ఎలా సృష్టిస్తారు? ఇప్పుడు టిష్యూ కల్చర్ ఎలా చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ ఏదైనా ఒక ప్లాంట్ ని తీసుకుంటారండి. ఈ ప్లాంట్ ని తీసుకొని ప్లాంట్ లో ఏదైనా ఒక భాగాన్ని తీసుకుంటారు. ఇక్కడ షూట్ అపెక్స్ అని ఉంది కదా. సో షూట్ అపెక్స్ అంటే ఏంటంటే, షూట్ అపెక్స్ అంటే మొక్క యొక్క కాండం ఉంది, కాండం పైన ఫైనల్ గా పైన ఉండేటువంటి ఒక చిన్న షూట్ ని, ఒక చిన్న కాండాన్ని, ఒక టిష్యూ కల్చర్ అంటే ఏంటంటే టిష్యూ తీసుకుంటే చాలు, ఒక కణజాలం, ఏదో ఒక కణజాలం మొక్కకు సంబంధించి ఒక కణజాలాన్ని తీసుకుంటారు. ఈ కణజాలాన్ని ఏం చేస్తారంటే స్టెరిలైజ్ చేస్తారు. ఓకే, స్టెరిలైజ్ అంటే ఏంటంటే దీంట్లో దుమ్ము ధూళి మైక్రో ఆర్గానిజమ్స్ అవేమీ లేకుండా ఈ కణజాలాన్ని క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి ఇక్కడ ఒక ప్రైమరీ కల్చర్ ని ప్రిపేర్ చేస్తారు. ప్రైమరీ కల్చర్ లో ఏముంటుందంటే మనం ఇక్కడ ఒక కంటైనర్ ని తీసుకుంటాము. మనం ఒక కంటైనర్ ని తీసుకొని ఈ కంటైనర్ లో కొన్ని మనము న్యూట్రిషన్స్ ను వేస్తాం. అంటే మొక్క పెరుగుదలకు కావలసినటువంటి న్యూట్రిషన్స్ ఏవైతే ఉంటాయో, నైట్రోజన్ కావచ్చు, మెగ్నీషియం కావచ్చు. నైట్రోజన్ వల్ల మొక్క అనేది పెరుగుదల బాగా జరుగుతుంది కదా. అలాగే మెగ్నీషియము, అలాగే జింక్, పొటాషియము, ఇట్లాంటివంటి కొన్ని న్యూట్రిషన్స్ అన్ని ఇందులో వేస్తారు. న్యూట్రిషన్ వేసి అలాగే మొక్క పెరగాలంటే గ్రోత్ హార్మోన్ చాలా అవసరం కదా. సో గ్రోత్ హార్మోన్ వల్ల మొక్క పెరుగుతుంది. తర్వాత సైటోకైనిన్ అనే ఒక ఒక ప్లాంట్ హార్మోన్ ని కూడా ఇందులో యాడ్ చేస్తారు ఆర్టిఫిషియల్ గా. ఈ సైటోకైనిన్ వల్ల ఏం జరుగుతుందంటే సెల్ డివిజన్ అనేది బాగా జరుగుతుంది. సెల్ డివిజన్ బాగా జరిగి చిన్న ప్లాంట్ పెద్ద ప్లాంట్ లాగా మనకి ఏమవుతుందంటే డెవలప్ అవుతుంది అనమాట అలాగా. సో ఇట్లా ఈ ప్రైమరీ కల్చర్ లో ఈ న్యూట్రిషన్ మీడియం, ఆ న్యూట్రిషన్ మీడియంలో హార్మోన్స్ ఇవన్నీ కలిపి ఒక మీడియాని ప్రిపేర్ చేస్తారు. మీడియం ని ప్రిపేర్ చేసిన తర్వాత ఈ మీడియంలో ఇక్కడ మీరు సపరేట్ చేసినటువంటి షూట్ అపెక్స్ ఉంది కదా, ఈ షూట్ అపెక్స్ ని తీసుకొచ్చి ఈ మీడియంలో పెడతారు. సో ఎప్పుడైతే షూట్ అపెక్స్ ని ఈ కల్చర్ మీడియాలో పెడతారో దీన్ని ఏమంటారంటే కాలస్ అని పిలుస్తారు. ఓకే, దాన్ని ఏమంటారు? కాలస్ అంటారు. సో ఈ కాలస్ ఏమవుతుంది అని అంటే ఈ సైటోకైనిన్స్ ఇవన్నీ ఉండడం వల్ల సెల్ డివిజన్ జరిగి మొక్క పెరుగుదల అనేది మొదలవుతుంది. మొదలయ్యి కింద రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. రూట్స్ షూట్స్ అన్ని ఫామ్ అయ్యి ఫైనల్ గా ఒక రూటెడ్ ప్లాంట్ అనేది వస్తుంది అనమాట. ఈ ప్లాంట్ ని కలెక్ట్ చేసి మనము ఒక పాటెడ్ ప్లాంట్, ఒక పాట్ లోని కుండీలో మనం అరేంజ్ చేస్తాం. ఇట్లా మనకు టిష్యూ కల్చర్ ద్వారా ఆర్టిఫిషియల్ గా ఏం చేస్తారు అని అంటే మొక్కలని పెంచుతారు. ఈ టిష్యూ కల్చర్ వల్ల మనకు డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే టిష్యూ కల్చర్ వల్ల పుట్టించినటువంటి మొక్కలకి రూట్ అనేది చాలా వీక్ గా ఉంటుందండి, చాలా బలహీనంగా ఉంటుంది. సో ఆ రూట్స్ మనం తీసేటప్పుడు ఏమవుతుందంటే చాలా డెలికేట్ గా స్మూత్ గా వీటిని హ్యాండిల్ చేయాలి, లేకపోతే రూట్స్ కట్ అయిపోతాయి. రూట్స్ కట్ అయిపోతే ఇంకేముంది, ప్లాంట్ చచ్చిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఎందుకు వీటికి రూట్స్ డెలికేటెడ్ ఉంటాయంటే న్యాచురల్ గా పుట్టిన ప్లాంట్ అయితే పుట్టినప్పటి నుంచి దానికి అలవాటు ఏంది, భూమి లోపల ఉండి భూమిలో నిలబడి ఆ భూమిలో ఉండే వాటర్ ని మినరల్స్ ని అన్నిటిని అబ్జర్వ్ చేసుకొని అది సర్వైవ్ అవ్వడం అనేది దానికి అలవాటు. సో ఇట్ కెన్ బి సర్వైవ్. కానీ ఇది దీనికి అలవాట్లేదు, ఇది ఆర్టిఫిషియల్ గా దీనికి ఈ కల్చర్ మీడియాలో మనం న్యూట్రిషన్ లో హార్మోన్లు ఇచ్చాం కదా. సో కాబట్టి దాని రూట్ వీక్ గా ఉంటది, డెలికేటెడ్ గా ఉంటది. సో వాటిని మనం జాగ్రత్తగా తీసి ఈ పాట్ లో కనుక ప్లాంట్ చేస్తే గనక సో కొత్త ప్లాంట్ అనేది వస్తుంది అనమాట. ఇట్లా ఇన్ని ప్రాసెస్ లో మనకు టిష్యూ కల్చర్ ని చేస్తారు.
సో టిష్యూ కల్చర్ ఒక ప్లాంట్ తీసుకుంటారు, ఆ ప్లాంట్ కి సంబంధించి ఏదో ఒక భాగాన్ని కట్ చేస్తారు, ఒక కల్చర్ మీడియా తయారు చేస్తారు. ఆ కల్చర్ మీడియాలో ఆ ప్లాంట్ ని కనుక పెడితే దాన్ని కాలస్ అంటారు. తర్వాత ఇందులో కొన్ని హార్మోన్ ఉండడం వల్ల ఆ కాలస్ నుంచి రూట్ సిస్టమ్ షూట్ సిస్టమ్ వచ్చి ఒక రూటెడ్ ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని తీసి మళ్ళీ పాటెడ్ ప్లాంట్ లో పెట్టి ఆ ప్లాంట్స్ ని డెవలప్ చేస్తారు. సో ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ గా మొక్కలు ఇప్పుడు నర్సరీస్ లో ఉంటాయి చూసారా, నర్సరీలో మీకు మొక్కలు దొరుకుతూ ఉంటాయి. ఒకప్పుడు ఇప్పుడు టమాటో నారు కావాలంటే ఒకప్పుడు ఏం చేశారు, టమాటో సీడ్స్ ని తీసుకొచ్చి ఆ సీడ్స్ ని అంతే కదా, ఒకప్పుడు టమాటో సీడ్స్ ని కలెక్ట్ చేసుకొని వచ్చి ఆ టమాటో సీడ్స్ ని విత్తనాలను పొలంలో వేసి ఆ నారు వస్తే ఆ నారు లాగి ఆ నారు ఎత్తుకొని పోయి ఇంకో చోట నాటేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మొత్తము ఆ మనకేంటంటే రెడీమేడ్ నారు అనేది నర్సరీలోనే దొరుకుతుంది. ఆ ప్లాంట్ తీసుకొచ్చి జస్ట్ పాతేస్తున్నారు అంతే. సో నర్సరీలో దొరుకుతున్నాయి కదా, అవన్నీ కూడా ఈ టిష్యూ కల్చర్ అనే ప్రాసెస్ ద్వారానే తయారు చేస్తారు. ఎందుకంటే హార్టికల్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రాసెస్ ని తీసుకొచ్చారనమాట. దేన్ని ఇంప్రూవ్ చేయడానికి? హార్టికల్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ కల్చర్ ని మనం తీసుకొచ్చారు. టిష్యూ కల్చరే కాకుండా మొక్కలని ఇంకా ఏంటంటే హైడ్రోపోనిక్స్ అనే ప్రాసెస్ ద్వారా కూడా మనకు ఏం చేస్తున్నారు అని అంటే డెవలప్ చేస్తున్నారు. హైడ్రోపోనిక్స్ అంటే ఏంటంటే అదొక ఆర్టిఫిషియల్ ప్లాంటేషన్ అన్నమాట. అంటే లాబొరేటరీలో ఏం చేస్తారంటే మొక్కలని పెంచుతారు. ఈ హైడ్రోపోనిక్స్ కోసము సాయిల్ అనేది మనకు అవసరం లేదు. న్యాచురల్ సాయిల్ అవసరం లేకుండా, సాయిల్ తో పని లేకుండా లాబొరేటరీలో మొక్కల్ని పెంచేస్తున్నారు అనమాట. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ మనకు సాయిల్ అంతా కూడా బాగా పొల్యూటెడ్ సాయిల్ అయిపోతుంది కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల. కాబట్టి క్వాలిటీ మొక్కలు రావట్లేదు, అదొక రీజన్ కావచ్చు. లేకపోతే రైతులు వ్యవసాయం చేయడం బాగా మానేసినారు, అదొక రీజన్ కావచ్చు. అట్లా డ్యూ టు సమ్ ఎక్స్వైజెడ్ రీజన్స్ వల్ల మనం ఏం చేసినారంటే సో హైడ్రోపోనిక్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారనమాట. ఓకేనా? సో ఏం తీసుకొచ్చారు? హైడ్రోపోనిక్స్. ఈ హైడ్రోపోనిక్స్ ఫస్ట్ మనకు సక్సెస్ చేసిన కంట్రీ ఎవరు అని అంటే, హైడ్రోపోనిక్స్ ని సక్సెస్ చేసింది స్వీడన్. స్వీడన్ అనే కంట్రీ హైడ్రోపోనిక్స్ ని సక్సెస్ చేసింది అనమాట. సో ఏంటి హైడ్రోపోనిక్స్ అని అంటే, ఆర్టిఫిషియల్ గా సాయిల్ ని వీళ్ళు తయారు చేస్తారు. అంటే ఆర్టిఫిషియల్ సాయిల్ అంటే ఏంటంటే, సో ఈ ఒక వాటర్ అనేది వీళ్ళు తయారు చేస్తారు. ఒక వాటర్ పెడతారండి, అంటే ఇదంతా వాటర్, లైక్ వాటర్, ఇదంతా వాటర్ అన్నమాట. సో వాటర్ లోనే ఏం చేస్తారంటే మొక్కలని ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇదంతా వాటర్. ఈ వాటర్ లో ఆర్టిఫిషియల్ సాయిల్ పాలిమర్ అనే సెల్యులోజ్ ని యూజ్ చేస్తారు. ఏం యూజ్ చేస్తారు? పాలిమర్ అనే ఒక సెల్యులోజ్ ని యూజ్ చేసి ఇంకా ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ గా నైట్రోజన్, కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, సో ఇలాంటి న్యూట్రిషన్స్ అన్నిటిని కూడా ఆర్టిఫిషియల్ గా ఇందులో వేసి ఏం చేస్తారు అని అంటే, న్యూట్రిషన్స్ ని ఆర్టిఫిషియల్ గా ఇందులో వేసి ఏం చేస్తారు అంటే వీటి లోపల మొక్కలని ప్రొడ్యూస్ చేస్తారనమాట. అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ సాయిల్ లాబొరేటరీ. ఇప్పుడు నార్మల్ గా సాయిల్ లో ఇలాంటి మినరల్స్, న్యూట్రిషన్స్, వాటరే కదా ఉండేది, అవునా లేదా? భూమి లోపల నుంచి అవి మినరల్స్ వాటర్ నే తీసుకుంటాయి. వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఆ మొక్కకి వాటర్ లోని మినరల్స్ అన్ని యాడ్ చేసి ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఆ వాటర్ లో మొక్కల్ని పెంచుతారు, లైట్లు వేసేస్తారు. ఆ లైట్ వల్ల రిలీజ్ అయిన రేడియేషన్స్ త్రూ ఫోటోసింథసిస్ జరిపేసుకొని ప్లాంట్స్ అనేవి ఈజీగా సర్వే అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కింద పైపులు ఉన్నాయి చూడండి, ఈ పైపుల్లో ఏమవుతాయంటే న్యూట్రిషన్ మీడియా పెట్టేసి వాటర్ ని పంపిస్తా ఉంటారు. ఈ పైపులంతా పంపిస్తూ ఉంటే ఆ న్యూట్రిషన్ ని వాటర్ లో నుంచి అబ్జర్వ్ చేసుకొని మొక్కలు అనేవి పెరుగుతాయి. సో వాటినే హైడ్రోపోనిక్స్ అనేసి పిలుస్తారు. వాటర్ లో, హైడ్రో అంటే వాటర్ కదా, సో వాటర్ లో మొక్కల్ని పెంచడం, ఇది కూడా ఆర్టిఫిషియల్ గానే పెంచుతూ ఉంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద టిష్యూ కల్చర్ లాంటిదే, కానీ కొంచెం డిఫరెంట్ టెక్నిక్ అనమాట. ఓకేనా? సో ఇవి కూడా మనము ఎక్సితో కన్జర్వేషన్ కి ఎగ్జాంపుల్ గానే మనం చెప్పుకోవచ్చు. తర్వాత క్రయో ప్రిజర్వేషన్. క్రయో అంటే ఏంటి? లో టెంపరేచర్ ని మనం క్రయో అని పిలుస్తాం కదా. సో వెరీ లో టెంపరేచర్, -196 డిగ్రీ సెంటిగ్రేడ్ ని మనం క్రయో ప్రిజర్వేషన్ లేదా క్రయో టెంపరేచర్ అంటారు. అంటే ప్రిజర్వేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిజర్వింగ్ బయలాజికల్ శాంపుల్స్. ఓకే, బయలాజికల్ శాంపుల్స్ ఏమైనా ఉంటే, అంటే బయలాజికలీ మనం నమూనాలను కానీ శాంపుల్స్ ఏమైనా కనెక్ట్ చేస్తే, అంటే మొక్కలకి సంబంధించి టిష్యూస్ కావచ్చు, లేదా మొక్కలకి సంబంధించి సీడ్స్ కావచ్చు, లేకపోతే మొక్కలకి సంబంధించి అంతరించిపోతున్న మొక్కలకి సంబంధించి పోలెన్ గ్రెయిన్స్ కావచ్చు, అంతరించిపోతున్న మొక్కలకి సంబంధించి ఆ, కణజాలాలు కావచ్చు, విత్తనాలు కావచ్చు, లేదా అంతరించిపోతున్న జంతువులకి సంబంధించి అండాలు, ఎగ్స్ కావచ్చు,
లేదా స్పోమ్స్ కావచ్చు, వీటన్నిటిని మనం కలెక్ట్ చేసి ఏం చేస్తామంటే -196 డిగ్రీ సెంటిగ్రేడ్ లో మనం ప్రిజర్వ్ చేస్తే అవి సేఫ్ గా ఉంటాయి. అంటే రెఫ్రిజిరేటర్ లో ఫుడ్ పెడితే ఎక్కువ రోజులు బాగుంటది కదా, సో అలాగే లో టెంపరేచర్ వద్ద అవన్నీ కూడా ప్రిజర్వ్ చేస్తే మనకు అవసరానికి ఏమవుతుంది అని అంటే వాటిని మళ్ళీ మనం వాడుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అట్లా టిష్యూస్ కానీ, ఆర్గాన్స్ కానీ, స్పోమ్స్, ఓవియల్స్, సీడ్స్, పోలెన్ గ్రెయిన్స్ ఇవన్నీ కూడా -196 డిగ్రీ సెంటిగ్రేడ్ లో మనం స్టోర్ చేస్తే అవి ఒకవేళ ఫ్యూచర్ లో అంతరించిపోయినా కూడా ఏం చేయొచ్చు అని అంటే వాటిని మళ్ళీ తిరిగి మనం ఏం చేయొచ్చు అని అంటే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. సో దాన్ని క్రయో ప్రిజర్వేషన్ మెథడ్ అంటారు. అండ్ క్రయో ప్రిజర్వేషన్ మెథడ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే క్లోనింగ్ ప్రాసెస్ అండి. ఈ క్లోనింగ్ కూడా మీకు జెనెటిక్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీలో వస్తుంది. క్లోనింగ్ ఇక్కడే చెప్తున్నా చూడండి దీని ప్రాసెస్ కూడా. సో క్లోనింగ్ ఓకే బయోటెక్నాలజీలో వస్తుంది మీకు ఇది కూడా. యాక్చువల్లీ క్లోనింగ్ ప్రాసెస్ ని ఎలా చేస్తారు మీకు తెలుసు కదా. సో ఫస్ట్ క్లోనింగ్ ద్వారా పుట్టినటువంటి అనిమల్, ఓకేనా, అనిమల్ ఎలా ఏ ఏ అనిమల్ పుట్టింది క్లోనింగ్ ద్వారా? సో డాలీ అనేది ఫస్ట్ క్లోనింగ్ ద్వారా పుట్టిన అనిమల్ అన్నమాట. ఓకేనా, డాలీ పుట్టింది. క్లోనింగ్ అనేది మనం ఎట్లా చేయొచ్చు? అంతరించిపోతున్న జంతువు ఏదైనా ఉంటే సేమ్ అలాంటి జంతువునే ఇంకొక జంతువుని మనం సృష్టించడం కోసం, అంటే అవి అంతరించుకోవడం మనకి ఇష్టం లేదు, సేమ్ అలాంటి వాటిని ఇంకొకటిని పుట్టించడం కోసం మనం క్లోనింగ్ అనే ప్రాసెస్ చేస్తాం అన్నమాట. క్లోనింగ్ అనే ప్రాసెస్ ని మనం చేస్తాం. ఎలా చేస్తాం ఈ క్లోనింగ్ అనే ప్రాసెస్ అని అంటే, ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు ఏదైనా ఒక ఫీమేల్ అనిమల్ ని తీసుకోండి. షీప్ తీసుకుంటారో గోట్ తీసుకుంటారో మీ ఇష్టం. ఫీమేల్ అనిమల్ ని తీసుకోండి. ఇక్కడ మేల్ కానీ ఫీమేల్ కానీ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. తీసుకొని ఈ ఫీమేల్ అనిమల్ నుంచి ఏం కలెక్ట్ చేస్తారు అంటే ఎగ్ కలెక్ట్ చేయండి. ఏం కలెక్ట్ చేస్తారు? ఎగ్. దాన్ని జర్మ్ సెల్ అంటారు. ఎగ్గులో న్యూక్లియస్ అనేది ఉంటుందా లేదా? సో ఎగ్గులో మనకి న్యూక్లియస్ ఉంటుంది. ఎగ్గులో ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ లో ఎక్స్ఎక్స్ క్రోమోసోమ్స్ ఉంటాయి. ఓకేనా. అలాగే మేలు లేదా ఫీమేల్ ఉంది కదా, దీని నుంచి ఒక సొమాటిక్ సెల్ ని కలెక్ట్ చేయండి. సొమాటిక్ సెల్. సొమాటిక్ సెల్స్ లో ఒక జత క్రోమోసోమ్స్ ఉంటాయి. ఇదేమో సొమాటిక్ సెల్, ఇదేమో జర్మ్ సెల్. జర్మ్ సెల్ అంటే ఎగ్. కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లైసోజైమ్ అనే ఎంజైమ్ సహాయంతో ఈ ఎగ్ ఉంది కదా, ఈ ఎగ్ లోపల ఉండేటువంటి న్యూక్లియస్ ని బయటకు తీసేయండి. ఎగ్ లోపల ఉండేటువంటి న్యూక్లియస్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియస్ ని బయటకు తీసేయండి. బయటకు తీసేస్తే పైన ఏం మిగిలింది మీకు? ఎగ్ మెంబ్రెయిన్ మాత్రమే మిగిలింది. దీన్నే ఎగ్ మెంబ్రెయిన్ అనేసి పిలుస్తారు. ఎగ్ మెంబ్రెయిన్ మాత్రమే దీంట్లో మిగిలింది అనమాట. ఇక్కడ మేలు లేదా ఫీమేల్ అనిమల్ సొమాటిక్ సెల్ తీసుకున్నావు కదా, దీంట్లో నుంచి సేమ్ లైసోజైమ్ అనే ఒక ఎంజైమ్ ని యూజ్ చేసి ఏం చేస్తావంటే ఈ సొమాటిక్ సెల్ లో పైన ఈ లేయర్ ఉంది కదా, ఈ సెల్ లేయర్ ని రిమూవ్ చేసేయండి. చేసేసి లోపల న్యూక్లియస్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియస్ ని మాత్రం సపరేట్ పెట్టండి. సపరేట్ గా పెట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ న్యూక్లియస్ ఏం చేస్తారంటే ఈ ఎగ్ సెల్ మెంబ్రెయిన్ ఉంది కదా, ఈ మెంబ్రెయిన్ లోకి ఇంట్రడ్యూస్ చేయండి. ఇంట్రడ్యూస్ చేస్తే మీకు రిజల్ట్ ఏమొస్తుంది? ఇంట్రడ్యూస్ చేస్తే ఈ ఈ ఈ ఎక్స్ ని ఇంట్రడ్యూస్ చేయండి. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ దీన్ని ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఆర్టిఫిషియల్ కెమికల్ రియాక్షన్స్ కి గురి చేసి ఈ ఒక సింగిల్ సెల్ ని ఏం చేస్తారంటే మల్టిపుల్ సెల్స్ గా క్రియేట్ చేయండి. ఓకేనా, మల్టిపుల్ సెల్స్ గా మార్చండి. మల్టిపుల్ సెల్స్ అవుతుంది. కెమికల్ రియాక్షన్స్ వల్ల సెల్ డివిజన్ జరుగుతుంది యాక్చువల్లీ ఇక్కడ. సో సెల్ డివిజన్ జరిగి ఏమవుతుందంటే మల్టిపుల్ సెల్స్ అవుతుంది. మల్టిపుల్ సెల్ అయిన దాన్ని మనం ఎంబ్రియోగా కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇంకా దీన్ని ఏం చేస్తారు అని అంటే ఎవరి ఇప్పుడు ఇక్కడ ఫీమేల్ ఇక్కడ నుంచి ఎగ్గు తీశారు కదా, సో ఈ మల్టిపుల్ సెల్స్ ఏదైతే సెల్ డివిజన్ జరిగిందో ఈ మల్టిపుల్ సెల్ డివిజన్ జరిగిన ఈ ఎంబ్రియోని ఏం చేస్తారు అని అంటే ఈ ఫీమేల్ స్టమక్ లో ఇంట్రడ్యూస్ చేయండి. స్టమక్ అంటే యూటిరస్ లో, గర్భాశయంలో ఇంట్రడ్యూస్ చేయండి. ఈ ఫీమేల్ గర్భాశయంలో ఇంట్రడ్యూస్ చేస్తే ఆ ఫీమేల్ ఏం చేస్తుందంటే దాన్ని గెస్టేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత డెలివర్ చేస్తుంది అనమాట. డెలివర్ చేస్తే ఫైనల్ గా నీకు ఒక అనిమల్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నీకు వచ్చినటువంటి అనిమల్ దేన్ని పోలి ఉంటుంది? సో దీన్ని పోలి ఉంటుందా చూడ్డానికి అని అంటే ఇప్పుడు మనం ఎవరిలాగా ఉంటాం? మన ఫాదర్ లాగో మదర్ లాగో ఉంటాం. వాళ్ళలాగే ఎందుకు ఉంటున్నావు అంటే వాళ్ళ బాడీలో ఉండే జీన్సే మన బాడీలో ఉన్నాయి కాబట్టి.
అంటే ఇది మన పోలిక జీన్స్ ను బట్టి ఉంటుంది. జీన్స్ ఎక్కడ ఉంటాయి? క్రోమోజోమ్స్ ఏడు ఉంటాయి? న్యూక్లియస్ ఏడు ఉంటుంది? సెల్. ఇప్పుడు ఈ సెల్లులో ఉండేటువంటి న్యూక్లియస్ దీందా దీని న్యూక్లియస్ తీసి బయటపడేసినాం. దీన్ని నువ్వు వాడే లేదు, న్యూక్లియస్ పక్కన తీసేసినాం కాబట్టి దీనిలాగా ఉండదు. సో దీని న్యూక్లియస్ ని కదా నువ్వు దీంట్లో ఇంట్రొడ్యూస్ చేసి వాడింది. సో దీని న్యూక్లియస్ ని వాడావు కాబట్టి ఈ బి అనే అనిమల్ నువ్వు ఏదైతే తీసుకుంటావో ఆ బి అనే అనిమల్, అది మేల్ గానీ ఫీమేల్ గానీ ఏదైతే తీసుకుంటావో దాన్ని పోలి ఒక అనిమల్ పుడుతుంది. ఆ అనిమల్ ఈ ఫీమేల్ అనేది డెలివర్ చేసి నీకు ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ఇట్లా మనం ఏం చేస్తామంటే క్లోనింగ్ ప్రాసెస్ ని చేస్తాం. ఈ క్లోనింగ్ ప్రాసెస్ అంతరించిపోతున్న జంతువులని కాపాడుకోవడానికి మొట్టమొదటిసారిగా చేస్తారు. అయితే సో మనకు ఈ క్లోనింగ్ ప్రాసెస్ ద్వారా మనకు ఫస్ట్ ఏం అనిమల్ పుట్టింది? డాలీ పుట్టింది కదా. ఈ డాలీ అనేది మనకు ఎప్పుడు పుట్టింది? ఏ ఇయర్ లో డాలీ పుట్టింది? ఫస్ట్ క్లోనింగ్ ప్రాసెస్ ద్వారా పుట్టిన అనిమల్ ఏది? డాలీ. సో డాలీ అనే షీప్ అన్నమాట. ఈ షీప్ అనేది మనకు 1997 ఫిబ్రవరి 22న డాలీ పుట్టింది అనమాట. 1997 ఫిబ్రవరి 22న మనకు డాలీ పుట్టింది అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? డాలీ పుట్టింది అనేసి మనం చెప్పొచ్చు. ఇట్లా మనం ఏం చేస్తారు అని అంటే క్లోనింగ్ ప్రాసెస్ అనేది చేస్తారు. ఇట్లా ఏం చేస్తారు? క్లోనింగ్ ప్రాసెస్ అనేది చేస్తారు. అండ్ ఈ డాలీ ఎన్ని రోజులు బ్రతికింది మనకు? డాలీ ఎప్పుడు చనిపోయింది? 2003లో చనిపోయిందండి. 2003లో మనకు ఫిబ్రవరి 14న డాలీ అనేది చనిపోయింది. ఓకేనా? ఎక్స్పైర్ అయింది. ఇది ఎక్స్పైర్ అయింది అనమాట. ఇట్లా మనకి డాలీ అనేది పుట్టింది. ఈడ కూడా అదే చేశారు చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక ఫీమేల్ షీప్ ని తీసుకున్నారు. ఇక్కడ మేల్ గానీ ఫీమేల్ గానీ ఏదైనా ఈ రివర్స్ తీసుకున్నారు కదా. ఇక్కడ ఫీమేల్ తీసుకున్నారు. ఇక్కడ ఫీమేల్, ఇక్కడ మేల్ గానీ ఫీమేల్ గానీ ఎవరినైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఫీమేల్ నుంచి ఒక మమరీ సెల్ అంటే ఎగ్ సెల్ తీసుకున్నారు. ఇక్కడేమో స్కిన్ సెల్ తీసుకున్నారు. ఈ ఎగ్ సెల్ నుంచి ఏం చేశారు? న్యూక్లియస్ ని బయటపడేశారు. దీని యొక్క న్యూక్లియస్ ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేసి ఒక బ్లాస్టోసైట్ ని ప్రొడ్యూస్ చేశారు. దీనివల్ల ఒక డాలీ పుట్టింది. ఈ డాలీ దేనిలాగా ఉందనంటే దీంట్లో సొమాటిక్ సెల్ కలెక్ట్ చేశారు కాబట్టి దీనిలాగా ఈ డాలీ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా? అట్లా. సో ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి. ఇది మీకు ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఓకే, ఇది క్లోనింగ్. యాక్చువల్లీ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో చెప్తారు. ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ మనకు స్పెయిన్ లో పైరినియన్ ఐబెక్స్ 2000లో క్లోనింగ్ చేశారండి. పైరినియన్ ఐబెక్స్ ని 2000లో క్లోనింగ్ చేశారనమాట. టాస్మియం టైగర్ ఉంది కదా, ఇక్కడ టైగర్ లాగా ఉంది చూడండి, దాన్ని కూడా క్లోనింగ్ చేశారు. రీసెంట్ గా చైనా వాళ్ళు ఒక ఆర్కిటిక్ ఫాక్స్ ని క్లోనింగ్ చేసి సృష్టించారనమాట. సో రీసెంట్ గా చైనా వాళ్ళు దేన్ని క్లోనింగ్ చేశారు అని అంటే ఒక ఆర్కిటిక్ ఫాక్స్ ని రీసెంట్ గా చైనా వాళ్ళు క్లోనింగ్ చేశారు. ఓకేనా? ఇంకా క్లోనింగ్ వచ్చేసి పిల్లుల మీద, డాగ్స్ మీద, అన్నిటి మీద క్లోనింగ్ చేశారనమాట. మనుషుల మీద మాత్రం చేయలేదు. ఎందుకంటే సో మనుషులకి రకరకాల రిలేషన్స్ అవి ఇవి ఉంటాయి. ఒక మనిషిని పోలి మనిషిని ఇంకోటి సృష్టించారనుకో, వీడు వెళ్ళాల్సినోడు వాళ్ళ ఇంటికి వేరే వాడు వెళ్ళాడు అనుకో, అన్ని గొడవలు అవుతాయి. సో అందుకే మనకు సుప్రీం కోర్ట్ అనేది మనుషుల మీద క్లోనింగ్ ప్రాసెస్ జరపడానికి అప్రూవల్ ఇవ్వలేదు అనమాట. ఓకే, నెక్స్ట్ జూస్ అంటే జంతు ప్రదర్శనశాలలు. ఇవి కూడా ఎక్స్-సితు కిందకే వస్తాయి కదా. సో జంతు ప్రదర్శనశాలలు లిమిటెడ్ టు అనిమల్ ఎగ్జిబిట్ దట్ జూ టుడే ఆల్సో రన్స్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్. ఒకప్పుడు జంతు ప్రదర్శనశాల అంటే జంతువులను ప్రదర్శించడానికి మాత్రమే వాడేవాళ్ళు, అంటే ఎగ్జిబిషన్ పర్పస్ లో వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అనిమల్స్ ని కన్జర్వేషన్ చేయడానికి, అంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, సంరక్షణ కార్యక్రమాల కోసం కూడా ఏం చేస్తున్నారు అని అంటే సో వాటిని నిర్వహిస్తున్నారు అనేసి మనం చెప్పొచ్చు. ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం వాటిని కాపాడడానికి వాడుతున్నారు, అట్ ది సేమ్ టైం ఇంకా ఎగ్జిబిట్ అంటే ప్రదర్శించడానికి కూడా వాటిని యూజ్ చేస్తున్నారు అనేసి మనం చెప్పొచ్చు. ఓకేనా? సో ఇట్లా మనకు జంతు ప్రదర్శనశాలలు అనేవి మనకి ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లో నెహ్రూ జులాజికల్ పార్క్ కావచ్చు. ఓకే, హైదరాబాద్ లో నెహ్రూ జులాజికల్ పార్క్ ఉందా లేదా? ఈ మధ్య నెహ్రూ జులాజికల్ పార్క్ లో కొత్త పులులు, సింహాలు వచ్చినాయంట. అంటే వాటిని కన్సర్వ్ చేస్తున్నారు. వాటి టైం కి ఫుడ్ పెట్టి, షెల్టర్ ఇచ్చి,
వాటర్ ఇచ్చి అన్ని ఇచ్చి కాపాడుతారు. ప్లస్ ప్రదర్శన కోసం కూడా వాటిని యూజ్ చేస్తారు అనమాట. ఓకేనా, ప్రదర్శన కోసం కూడా వాటిని యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో వీళ్ళు ఏంటంటే హైదరాబాద్ లో నెహ్రూ జులాజికల్ పార్క్ వాళ్ళు సిసిఎంబితో కలిసి, ఓకేనా, దేంతో, సిసిఎంబి. సిసిఎంబి అంటే ఎవరు? సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ. సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ అని పిలుస్తారు. మాలిక్యులర్ బయాలజీ, సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ అంటారు. సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీని సిసిఎంబి అని అంటారు. ఈ సిసిఎంబి వాళ్ళతో కలిసి హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్క్ వాళ్ళు సిసిఎంబితో కలిసి స్పాటీ అనే ఒక మచ్చల జింకని ప్రొటెక్ట్ చేస్తున్నారనమాట. స్పాటీ అనే ఒక మచ్చల జింక అండ్ బ్లాకీ అనే ఒక కృష్ణ జింకను ప్రొటెక్ట్ చేస్తున్నారు, వీళ్ళు కాపాడుతున్నారు అనమాట. ఓకేనా, ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేసి చెప్పొచ్చు. ఎక్కడ? హైదరాబాద్ లోని నెహ్రూ జులాజికల్ పార్క్. ఇంకా తమిళనాడులోని చెన్నైలో వండలూరులో ఉన్న అరిగ్నార్ అన్నా జులాజికల్ పార్క్. ఓకే, అరిగ్నార్ అన్న జులాజికల్ పార్క్ ఏదైతే ఉందో, అరిగ్నార్ అన్న జులాజికల్ పార్క్ ఎక్కడ? తమిళనాడులోని చెన్నైలో వండలూరు. ఓకే, వండలూరులో అరిగ్నార్ అన్న, ఓకే, అరిగ్నార్ అన్న జులాజికల్ పార్క్ సో దేశంలోనే నెంబర్ 1 కన్జర్వేషన్ పార్క్ గా పేరెక్కింది అనమాట. దేశంలోనే నెంబర్ 1 కన్జర్వేషన్ పార్క్ ఇది. ఓకేనా, ఇక్కడ ఫోటోలో ఉంది కదా, ఇదే పార్క్ అది. సో ఇది ఎక్కడ ఉంటుందంట? తమిళనాడులోని చెన్నైలో ఉంటుందంట. సో తమిళనాడులోని చెన్నైలో ఉండేటువంటి వండలూరు, ఓకే, తమిళనాడులోని చెన్నైలో ఉండేటువంటి వండలూరు అనే పార్కు అరిగ్నార్ అన్న జులాజికల్ పార్క్ అనేది దేశంలోనే నెంబర్ 1 కన్జర్వేషన్ పార్కుగా మనకి ప్రసిద్ధికి ఎక్కింది. అంటే చాలా రకాలైన జంతువులను ఈ పార్కులో ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేసి మనం చెప్పొచ్చు. 82% అనిమల్స్ ని ఇందులో కన్జర్వ్ చేస్తున్నారంట. చాలా రకాలైన జంతువులని ఇందులో ప్రొటెక్ట్ చేస్తున్నారంట. 82%, ఓకేనా, 82% అనిమల్స్ ని దీంట్లో ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో అదొక పార్క్. తర్వాత ఆక్వేరియంస్ అండి. ఆక్వేరియంస్ కూడా మనకు ఎక్సిటివ్ కన్సర్వేషన్ కి వస్తుంది కదా. అంటే మంచినీటి జీవులు ఏవైతే ఉన్నాయో, మంచినీటి చేపలు కావచ్చు, మంచినీటిలో పెరిగే ప్రాన్స్, ఇలాంటి ఆక్వేరియంలో మనం చేపలను మాత్రమే పెంచనవసరం లేదు. ఆక్వేరియంలో మంచినీటి జంతువులు ఏవైనా సరే మనం ఆక్వేరియంలో పెంచుకోవచ్చు అనమాట. ఓకేనా. సో తారాపూర్ వాలా ఆక్వేరియం అనేది, సో మనకి ఇది బాగా ఫేమస్ ఆక్వేరియం అనమాట. ఎక్కడ ఉంటుందంటే ఇది ముంబైలో ఉంటుంది. సో ఎక్కడ ఉంటుంది? ముంబై. సో తారాపూర్ వాలా ఆక్వేరియం అనేది ముంబైలో ఉంటుంది. ఇది చాలా ఫేమస్ ఆక్వేరియం. మంచినీటి జంతువులన్నింటినీ కూడా, చేపలు కావచ్చు, మంచినీటి జంతువులన్నింటినీ కూడా ఈ ఆక్వేరియంలో ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది కన్జర్వేషన్ కి యూజ్ అవుతుంది, ఎగ్జిబిషన్ కి కూడా యూజ్ అవుతుంది. కన్జర్వేషన్ అంటే ప్రొటెక్ట్ చేయడము, అట్లాగే ఎగ్జిబిషన్ అంటే ప్రదర్శించడం. ఓకేనా, ఎగ్జిబిషన్ కి కూడా ఇది యూజ్ అవుతుంది అనేసి మనం చెప్పవచ్చు. ఓకే, ఇది ఒకటి. అండ్ ఇంకోటి వచ్చేసి బాగు ఆక్వేరియం. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంటుందండి. సో బాగు ఆక్వేరియం కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉంటుంది. ఇది కూడా ఒక ఫేమస్ ఆక్వేరియం అనేసి మనం చెప్పొచ్చు. తర్వాత జీనోమిక్ లైబ్రరీ. సో జీనోమిక్ లైబ్రరీ లేదా దీన్ని డిఎన్ఏ లైబ్రరీ అనేసి పిలుస్తారు. సో జీనోమిక్ లైబ్రరీ లేదా డిఎన్ఏ లైబ్రరీ అంటారు. సో అంతరించిపోతున్న అంతరించిపోతున్న జంతువులకి సంబంధించి జన్యువులు ఏవైతే ఉంటాయో డిఎన్ఏస్, ఆ డిఎన్ఏస్ ను ఏం చేస్తారంటే ఈ జీనోమిక్ లైబ్రరీలో స్టోర్ చేస్తారు. నథింగ్ బట్ ఇది కూడా ఒక జీన్ బ్యాంక్ లాగా. సో జీన్ బ్యాంక్ లాగా ఈ జీనోమిక్ లైబ్రరీలో స్టోర్ చేస్తారు. ఎప్పుడైనా ఆ జంతువులు అంతరించిపోతే ఆ జీన్స్ ని కలెక్ట్ చేసి ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా అలాంటి జాతికి, అలాంటి లక్షణాలకి సంబంధించి కొత్త మొక్కలను, కొత్త జంతువులని సృష్టించడానికి ఈ జీనోమిక్ లైబ్రరీ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, అలాంటి జాతికి సంబంధించి. అంతే కదా, ఇప్పుడు నువ్వు ఒక మొక్క నుంచి ఏ జన్యువుని అయితే తీసావో ఆ జన్యువు నుంచి ఇంకొక మొక్క సృష్టిస్తే, నువ్వు ఏ మొక్క నుంచి అయితే జన్యువు తీసావో కొత్త మొక్క కూడా ఆ జన్యువు యొక్క లక్షణాన్ని కలిగి ఉంటుంది కదా. అంటే సేమ్ అదే స్పీసీస్ లాగా ఉంటుంది కదా. అలాంటప్పుడు అలాంటి వాటిని అంతరించుకోకుండా ఏం చేయొచ్చు అని అంటే ఎక్కువ రోజులు మనం కాపాడుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు జీనోమిక్ లైబ్రరీ గురించి. ఓకేనా, దిస్ ఇస్ జీనోమిక్ లైబ్రరీ.
ఇది మనకి ఏంటంటే ఎక్సిటివ్ కన్జర్వేషన్ గురించి. ఓకే, దీన్ని మనం ఏమని పిలుస్తారు అంటే ఎక్సిటివ్ కన్జర్వేషన్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ ఎక్సిటివ్ కన్జర్వేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఇన్సిటివ్ కన్జర్వేషన్స్ గురించి చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటి ఇన్సిటివ్ కన్జర్వేషన్స్. ఇన్సిటివ్ కన్జర్వేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఏవైతే అంతరించిపోతున్న అంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయో, అంతరించిపోతున్న జంతువులు ఎక్కడైతే ఉన్నాయో ఆ పర్టికులర్ జోన్ లోనే వాటిని ఉంచి అదే ప్లేస్ లో మనం వాటిని ప్రొటెక్ట్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తారు అని అంటే ఇన్సిటివ్ కన్జర్వేషన్ అనేసి మనం పిలుచుకోవడం జరుగుతుంది అని చెప్పినాం. అంతేనా, ఇన్సిటివ్ కన్జర్వేషన్ అనేసి మనం పిలుచుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు ఇన్సిటివ్ కన్జర్వేషన్ కి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి? నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంచురీస్, కన్జర్వేషన్ రిజర్వ్స్ అండ్ కమ్యూనిటీ రిజర్వ్స్. ఇవి 4 ఇన్సిటివ్ కన్జర్వేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ నేషనల్ పార్కులు చూద్దాం మనం. సో నేషనల్ పార్కులు వచ్చేసి వన్యజీవుల ముఖ్య వన్య జంతువులు, వన్య మొక్కల సంరక్షణకు ఏర్పాటైన రక్షిత ప్రాంతాన్ని నేషనల్ పార్కులు అనేసి పిలుస్తారు అనమాట. అంటే ఏ ప్రొటెక్టెడ్ ఏరియా ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద కన్సర్వేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ వైల్డ్ అనిమల్స్ అండ్ వైల్డ్ ప్లాంట్స్. ఇప్పుడు ఎక్కడైతే జంతువులు అనేవి ఎక్కువగా అంతరించిపోతున్నాయో ఆ అంతరించిపోతున్న జంతువులన్నీ ఎక్కడైతే ఉన్నాయో ఆ పర్టికులర్ ప్లేస్ లోనే ఆ వాటిని ఉంచి దాన్నే నేషనల్ పార్క్ గా మనం మార్చి అక్కడ మనము వాటిని కనుక ప్రొటెక్ట్ చేస్తే దాన్ని మనం నేషనల్ పార్కులు అనేసి పిలుస్తారనమాట. సో ఇప్పుడు ఐయుసిఎన్ అంతరించిపోతున్న జంతువులు కానీ మొక్కలు కానీ వాటిని గుర్తిస్తుందా లేదా? సో ఐయుసిఎన్ లో మనకు జంతువులను ఏంగా పిలుస్తారు? సో ఫ్లోరా. ఓకే, మొక్కలను ఏంగా పిలుస్తారు? ఫ్లూరా. ఈ మధ్య ఫంగైని కూడా యాడ్ చేశారు. ఆ ఫంగైని ఏమని పిలుస్తారంటే ఫంగా అనేసి పిలుస్తారు. అలాగా ఈ ఫ్లోరా గానీ ఫ్లూరా గానీ సంరక్షణకు అంటే మొక్కల యొక్క సంరక్షణకు, జంతువుల యొక్క సంరక్షణకు సో సృష్టించినటువంటి ఒక ఆర్టిఫిషియల్ కన్జర్వేషన్ ని మనం ఏమంటారు అంటే నేషనల్ పార్క్ అనేసి పిలుస్తారు అనమాట. ఈ నేషనల్ పార్కులు ఏంటంటే సరిహద్దులు ఉంటాయి, వీటికి బౌండరీస్ ఉంటాయి. వీటికి ఏముంటాయి? బౌండరీస్ అనేవి ఉంటాయి. అంటే ఈ బౌండరీస్ ఉన్నాయి కాబట్టి హ్యూమన్ యాక్టివిటీస్ కి అలో చేయరు అనమాట ఇక్కడ. అంటే నేను జంతువుల్ని చూసి వస్తా సరదాగా పోయి ఎలా ఉంటాయో అంటే వాటికి అలో చేయరు. లేదా హంటింగ్ కోసం కానీ లేకపోతే ఏమన్నా చెట్లను వాటిని నరుక్కోవడం కోసం కానీ అక్కడ ఉండే జంతువులని యూటిలైజ్ చేసుకోవడం కోసం కానీ ఆ జంతువుల్ని వేటాడడం కోసం కావచ్చు కానీ లేదా జంతువుల్ని సరదాగా చూసి రావడం కోసం ఎలాంటి హ్యూమన్ యాక్టివిటీస్ ని దీంట్లో ఏం చేయరు అని అంటే నేషనల్ పార్కుల్లో అలో చెయ్యరు. ఓకేనా, అండ్ ఈ నేషనల్ పార్కుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వైల్డ్ లైఫ్ శాంచురీస్ గా మార్చరు. నేషనల్ పార్కుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వైల్డ్ లైఫ్ శాంచురీగా మార్చరు. నేషనల్ పార్కులు అంటే నేషనల్ పార్కులే. ఓకేనా, సో వాటిని మనం నేషనల్ పార్కులు అంటాం. ఓకే, సో ఎలాంటి మనకు హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి దీంట్లో జరగవు. ఒక పర్టికులర్ జోన్ ఏదైతే ఉంటుందో ఐ మీన్ ఇప్పుడు వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయనుకోండి, వెస్టర్న్ ఘాట్స్ ని నేషనల్ పార్క్ గా చేయాలి అంటే వెస్టర్న్ ఘాట్స్ లో ఒక పర్టికులర్ ఏరియాని తీసేసుకొని ఆ వెస్టర్న్ ఘాట్స్ లో ఉండే జంతువులన్నింటిని తీసుకొచ్చి ఆ నేషనల్ పార్కుల్లో పెట్టి ఆ నేషనల్ పార్కుల్లో వాటిని కన్సర్వ్ చేస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు, వాటికి కావాల్సిన ఆవాసాలను కల్పిస్తారు. హ్యూమన్ యాక్టివిటీస్ ని అక్కడ అలో చేయరు. బౌండరీస్ ఉంటాయి, ఆ బౌండరీ దాటి ఎవరు లోపలికి పోకూడదు, పోతే కేసులు అవుతాయి. ఓకేనా, అలాగా. ఇంకా నేషనల్ పార్కులు ఏమేమి ఉన్నాయి అని అంటే సో ఇప్పుడు మీకు నేషనల్ పార్కుల గురించి ఒక క్లాస్ మొన్న అప్లోడ్ చేశాం కదా సార్, వేరే సార్ నేషనల్ పార్కుల గురించి మీకు చెప్పారు. ఓకే, వాటి గురించి ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ వాటికి సంబంధించి యాక్ట్ ఏవైతే ఉంటాయో సో ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్ యాక్ట్ కావచ్చు, వైల్డ్ లైఫ్ సెంచురీ యాక్ట్ కావచ్చు, అవన్నీ కూడా మీకు అందులో చెప్తూ ఉంటారు. ఇందులో మీకు కొన్ని పార్కుల గురించి ఇచ్చాను. అన్నముడై సోలా నేషనల్ పార్క్ కేరళలో ఉంటుంది, 2003లో ఎస్టాబ్లిష్డ్. అన్షి నేషనల్ పార్క్ కర్ణాటకలో ఉంటుంది, 1987లో ఎస్టాబ్లిష్డ్. అండ్ బల్పక్రమ్ నేషనల్ పార్క్ మేఘాలయలో ఉంటుంది, 86లో ఎస్టాబ్లిష్డ్. అండ్ బాంధవ్గర్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంటుంది, 92లో ఎస్టాబ్లిష్డ్. కులో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంటుంది, 2008లో ఎస్టాబ్లిష్డ్. ఓంకార్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ 2004. బందిపూర్ నేషనల్ పార్క్ కర్ణాటక 1974. అండ్ బన్నేర్ఘట్ట నేషనల్ పార్క్ కర్ణాటక 1986. పెట్లా నేషనల్ పార్క్ జార్ఖండ్ 1999. అండ్ బైతర్కనికా నేషనల్ పార్క్ ఒడిస్సా 1988. బిసాన్ నేషనల్ పార్క్ త్రిపుర 2007. బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అండ్ వేలావదార్ గుజరాత్ 1976. బుక్సా టైగర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్ 1992. అండ్ క్యాంప్బెల్ బే నేషనల్ పార్క్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ 1992.
అండ్ చండోలి నేషనల్ పార్క్ మహారాష్ట్రలో 2004, అండ్ క్లౌడెడ్ లిపార్డ్ నేషనల్ పార్క్ త్రిపుర 2003, అండ్ డచ్చిగామ్ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్ 1981. ఓకే, 1981లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇవి నేషనల్ పార్కులు, ఇండియాలో ఉండేటువంటి కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ పార్కులు అనమాట ఇవన్నీ. తర్వాత వైల్డ్ లైఫ్ శాంచురీస్ గురించి చూద్దాం. సో వైల్డ్ లైఫ్ శాంచురీస్, వీటిని అభయారణ్యాలు అనేసి పిలుస్తారు అనమాట. వన్యజీవుల సంరక్షణకు మరీ ముఖ్యంగా ఒక ప్రత్యేక వన్యజాతి సంరక్షణకు సంబంధించింది వైల్డ్ లైఫ్ శాంచురీస్. సో వైల్డ్ లైఫ్ అనిమల్స్ ఉంటాయి కదా, సో వైల్డ్ లైఫ్ అనిమల్స్ అంటే వన్యమృగాలు, వన్యమృగ సంరక్షణకు ఒక ప్రత్యేక జాతికి సంబంధించి, ఇప్పుడు రైనోసార్ అనుకోండి, సో రైనోసార్స్ ని ప్రొటెక్ట్ చేయాలి అని అంటే ఈ రైనోసార్స్ అనేది ఒక ప్రత్యేక జాతి కదా, ఈ జాతికి సంబంధించి అనిమల్స్ ని ప్రొటెక్ట్ చేయాలి అని అంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ ని సృష్టిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో బిగ్గెస్ట్ బర్డ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కదా, ఇండియా బిగ్గెస్ట్ బర్డ్ ఏదంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ని ప్రొటెక్ట్ చేయడానికి సో మనకు నంద్యాలలో రోళ్లపాడు తెలుసా? సో రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఉంది. ఎక్కడ? నంద్యాల. సో ఈ నంద్యాలలో ఉండే రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా మనకు వైల్డ్ లైఫ్ శాంచురీస్ కిందకే వస్తుంది. ఓకేనా? వీటికి బౌండరీస్ ఉండవు, అంటే సరిహద్దులు అనేవి ఉండవు అనమాట. వైల్డ్ లైఫ్ శాంచురీస్ ని నేషనల్ పార్కుల్లా కూడా మార్చవచ్చు. నేషనల్ పార్కుల్ని వైల్డ్ లైఫ్ శాంచురీగా మార్చలేము, కానీ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ని మాత్రం నేషనల్ పార్కులుగా మార్చొచ్చు అనమాట. ఓకేనా? సో నేషనల్ పార్కుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వైల్డ్ లైఫ్ శాంచురీగా మార్చలేము, కానీ వైల్డ్ లైఫ్ శాంచురీలను మాత్రం నేషనల్ పార్కులుగా మనం మార్చొచ్చు. వీటికి పరిమిత మానవ చర్యలకు అనుమతిస్తారనమాట. ప్రొటెక్టెడ్ హ్యూమన్ యాక్టివిటీస్. సో అక్కడేమో నేషనల్ పార్కుల్లో హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి అసలు అలో చేయరు, కానీ వీటికి కొన్ని ప్రొటెక్షన్స్ తోటి లిమిటెడ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఉంటాయి. కొంచెం అలో చేస్తారు, మొత్తానికి అలో చేయకుండా ఉండరు, కొంచెము అలో చేస్తారు అనేసి మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో దీన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు వైల్డ్ లైఫ్ శాంచురీస్ అని అంటే, సో స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ తోని సెంట్రల్ గవర్నమెంట్ వీటిని ఎస్టాబ్లిష్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ తోటి సెంట్రల్ గవర్నమెంట్, సో స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వీటిని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ తోని సెంట్రల్ గవర్నమెంట్ అనేది వీటిని ఏం చేస్తుంది అని అంటే ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఎస్టాబ్లిష్ చేస్తుంది. వీటినే వైల్డ్ లైఫ్ శాంచురీస్ అని పిలుస్తారు. సో వైల్డ్ లైఫ్ శాంచురీస్ అంటే వైల్డ్ లైఫ్ అనిమల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చింది వైల్డ్ లైఫ్ శాంచురీస్. అండ్ ఒక ప్రత్యేక జాతికి సంబంధించి జంతువుని ఒకవేళ ప్రొటెక్ట్ చేయాలనుకోండి, అంతరించిపోతున్న జంతువు, మన ఇప్పుడు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్టతల మేకపక్షి ఉందా, అది అంతరించిపోతుంది. అందుకే దాన్ని కాపాడడం కోసం నంద్యాలలోని రాళ్లపాడులో ఒక కన్జర్వేషన్ పెట్టి ప్రొటెక్ట్ చేస్తున్నారు. అది కూడా వైల్డ్ లైఫ్ శాంచురీ కిందకే వస్తుంది. ఓకే, అలాగే కజిరంగా నేషనల్ పార్కులో రైనోసార్ ఉంది చూసారా, కజిరంగా నేషనల్ పార్కులో కూడా రైనోసార్స్ అంతరించిపోతున్నాయి అనేసి వాటిని కాపాడుతున్నారు. అవి కూడా వైల్డ్ లైఫ్ శాంచురీ కిందకే వస్తాయి. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ని మనం నేషనల్ పార్కుల్లాగా కూడా మార్చొచ్చు, కానీ నేషనల్ పార్కుల్ని మాత్రం వైల్డ్ లైఫ్ శాంచురీస్ గా మనం మార్చలేము. ఓకేనా? వీటికి బౌండరీస్ అనేవి ఉండవు. సో లిమిటెడ్ ప్రొటెక్టెడ్ హ్యూమన్ యాక్టివిటీస్ ని అలో చేస్తారనమాట. ఓకేనా? అలాంటివి ఎగ్జాంపుల్ వచ్చేసి, సో కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, అండ్ రాంతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్, బందిపూర్ నేషనల్ పార్క్ కర్ణాటక, అండ్ కియోలేడో నేషనల్ పార్క్ రాజస్థాన్, నాగర్హోల్ నేషనల్ పార్క్ కర్ణాటక, సారికా నేషనల్ పార్క్ రాజస్థాన్, కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం, భద్రా వైల్డ్ లైఫ్ శాంచురీ కర్ణాటక, కనహా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, సుందర్బన్స్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్, మానస్ నేషనల్ పార్క్ అస్సాం, అండ్ దుద్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్, అండ్ పన్నా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, అండ్ టడోబా అండారీ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర, చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంచురీ కేరళ, హెమిస్ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్, బాగ్వాన్ మహవీర్ వైల్డ్ లైఫ్ శాంచురీ గోవా, అండ్ రాజాజీ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళ, అండ్ దండెల్లి వైల్డ్ లైఫ్ శాంచురీ కర్ణాటక. ఇవన్నీ కూడా సో వైల్డ్ లైఫ్ శాంచురీస్ కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇవి వైల్డ్ లైఫ్ శాంచురీస్ గురించి. నెక్స్ట్ కన్సర్వేషన్ రిజర్వ్స్ అండి. సో కన్సర్వేషన్ రిజర్వ్స్ అంటే ఏంటంటే ఇవి కూడా ఇన్సితూనే, అంటే
ఈ కన్జర్వేషన్ రిజర్వ్స్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే, ఇవి నేషనల్ పార్కులు కదా, ఇవి వచ్చేసి వరల్డ్ లైఫ్ శాంచురీస్. నేషనల్ పార్క్ కి వరల్డ్ లైఫ్ శాంచురీస్ కి మధ్యలో ఉండేటువంటి ఈ పర్టికులర్ జోన్ ఏదైతే ఉందో, మధ్యలో ఉండే ఈ జోన్ అంతా కూడా, ఓకేనా. సో మధ్యలో ఉండే ఈ జోన్ అంతా కూడా కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేసి పిలుస్తారు అనమాట. ఓకేనా. అంటే నేషనల్ పార్కులకి వైల్డ్ లైఫ్ శాంచురీస్ కి మధ్యలో ఉండే ఈ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, ఈ న్యాచురల్ హ్యాబిటేట్, సో దీన్నే మనము కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేసి పిలుస్తారు. ఓకేనా. కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటారు. అంటే జాతీయ పార్కులకి వైల్డ్ లైఫ్ శాంచురీస్ కి వాటి మధ్య భాగంలో ఉండే సహజ ఆవాసాల పరిరక్షణను ప్రొటెక్ట్ చేయడాన్ని మనం ఏమంటారు, కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటారు. ఇవి నేషనల్ పార్కులు, ఇవి వైల్డ్ లైఫ్ శాంచురీస్. వీటి మధ్యలో న్యాచురల్ హ్యాబిటేట్ ఏదైతే ఉందో ఆవాసాలను సంరక్షించడాన్ని కన్జర్వేషన్ రిజర్వ్ అనేసి పిలుస్తారు అనమాట. ఓకేనా. సో ఇందులో ఈ చుట్టుపక్కల ఎవరైతే ప్రజలు నివసిస్తూ ఉంటారో వాటిని లిమిటెడ్ 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 జోన్ లోకి మాత్రమే వాళ్ళని అలో చేస్తారనమాట. ఓకే. ప్రొటెక్టెడ్ ఇక్కడ కూడా మనకు వైల్డ్ లైఫ్ శాంచురీస్ కో ప్రొటెక్టెడ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే లిమిటెడ్ లేదా ప్రొటెక్టెడ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఉంటాయి. మొత్తం మీ ఇష్టం వచ్చినట్లు ఏమైనా చేసేసుకోకండి, మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని పొల్యూట్ చేసేసేయండి. హ్యూమన్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా ఏమి చేస్తారు, మనుషులు పోయి ఉండేదాన్ని చెడగొట్టి పొల్యూట్ చేసి వస్తారు. అట్లనే కదా ఇప్పుడు వాతావరణం మొత్తం పొల్యూట్ అయిపోయింది. సో అందుకే మనుషుల్ని ఎక్కువగా పంపరు, లిమిటెడ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఇందులో కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇందులో ఏదైతే సాయిల్ అర్త్ ఉందో వాటికి ఏమాత్రం నష్టం జరగకుండా, సో ఇక్కడ చుట్టుపక్కల నివసించే ప్రజలకు వాళ్ళకి సంబంధించిన భూములు అలాంటి వాటికి కూడా ఏమాత్రం నష్టం జరగకుండా కేర్ఫుల్ గా చాలా జాగ్రత్తగా అక్కడ ఉండే ఆవాసాలని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో వాటిని మనం ఏమని పిలుస్తారు అని అంటే కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేసి పిలుస్తారు. ఓకేనా. కన్జర్వేషన్ అది కూడా చాలా బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్ అన్నమాట, కన్జర్వేషన్ రిజర్వ్స్. ఓకేనా. వాటర్ అంతా మంచిగా ఉంటది, రకరకాలైనటువంటి మొక్కలు, రకరకాలైనటువంటి జంతువులు, పక్షులు ఈ ఏరియాస్ లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. అలాంటి వాటన్నిటిని కూడా ఏం చేస్తారు అని అంటే కన్జర్వేషన్ రిజర్వ్ కింద వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. వాటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. అలాగా వాటినే మనం కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేసి పిలుస్తాం. ఇంకా మన ఇండియాలో కన్జర్వేషన్ రిజర్వ్స్ ఏమేమి ఉన్నాయి కావాలి అంటే, ఇప్పటికైతే టోటల్ గా 115 ఎగ్జిస్టింగ్ కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయి. ఓకే. 115 కన్జర్వేషన్ ఎగ్జిస్టెన్స్ 115 కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయన్నమాట. మీకు అవన్నీ ఏం అవసరం లేదు. ఆ నెంబర్ అవన్నీ కూడా వన్ 115 కన్జర్వేషన్ రిజర్వ్స్ ఏవంటే అవి ఇవి. ఓకే. గుజరాత్ లో వచ్చేసి ఒకటి ఉంది, వాటి ఏరియా కూడా మీకేం అవసరం లేదులే. హర్యానాలో 2 ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్ లో 3 ఉన్నాయి, కర్ణాటకలో 17 ఉన్నాయి, మహారాష్ట్రలో 15, ఒడిశాలో 1, పంజాబ్ లో 4, రాజస్థాన్ 2, సిక్కిం 1, తమిళనాడు 2, త్రిపుర 1, ఉత్తరాఖండ్ 4, వెస్ట్ బెంగాల్ 5, జమ్మూ కాశ్మీర్ 33, లడఖ్ 5. టోటల్ గా 115 మనకు ఏమున్నాయి అని అంటే కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. సో వీటిని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సహజ ఆవాసాలకు ఎటువంటి నష్టం జరగకుండా సో వాటిని కాపాడుతూ ఉంటుంది అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇవి కన్జర్వేషన్ రిజర్వ్స్. ఇవి కూడా ఇన్సిటూకి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం, ఎందుకంటే వాటి ఆవాసాలలోనే వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు.
వాటి ఆవాసాలలోనే వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాటిని ఇన్ సిటు కన్సర్వేషన్ కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. వాటి సహజ ఆవాసాలలోనే వాటిని ప్రొటెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా మీకు కన్సర్వేషన్ కి నేమ్స్ కావాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ కన్సర్వేషన్ రిజర్వ్స్ నేమ్స్ కూడా ఇస్తాను. ఒకసారి వీడియో పాస్ చేసి ఆ నేమ్స్ కావాలంటే ఒకసారి ఎగ్జాంపుల్గా కొన్ని ఇస్తా. వీడియో పాస్ చేసి ఆ నేమ్స్ కూడా కొన్ని నోట్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యూ నీడ్. సో గుజరాత్లో ఉండేదేమో చారీదాండ్ కన్సర్వేషన్ రిజర్వ్, హర్యానాలో ఏమో బిర్బారా బాన్ కన్సర్వేషన్ రిజర్వ్, హర్యానాలో సరస్వతి ప్లాంటేషన్ కన్సర్వేషన్ రిజర్వ్, కర్ణాటకలోనేమో జయమంగళి బ్లాక్ బక్ కన్సర్వేషన్ రిజర్వ్, కర్ణాటకలో కప్పటగుడ్డ కన్సర్వేషన్ రిజర్వ్, మళ్ళీ కర్ణాటకలో వచ్చేసి తిమ్మలపూర మద్దూర్ కన్సర్వేషన్ రిజర్వ్, మహారాష్ట్రలో అంజనేరి కన్సర్వేషన్ రిజర్వ్, మహారాష్ట్రలో బార్కడా కన్సర్వేషన్ రిజర్వ్, పంజాబ్లో బిఎస్ రిజర్వ్ కన్సర్వేషన్ రిజర్వ్, ఉత్తరాఖండ్లో పవల్గర్ కన్సర్వేషన్ రిజర్వ్, ఉత్తరాఖండ్ నైనా దేవి హిమాలయన్ బర్డ్ కన్వర్జేషన్ రిజర్వ్, హిమాచల్ ప్రదేశ్ శ్రీ నైనా దేవి కన్సర్వేషన్ రిజర్వ్, వెస్ట్ బెంగాల్లో టెకోయినా కన్సర్వేషన్ రిజర్వ్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ కన్సర్వేషన్ రిజర్వ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ కన్సర్వేషన్ రిజర్వ్స్ ఇవి. కన్సర్వేషన్ రిజర్వ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయి అంటే కమ్యూనిటీ రిజర్వ్స్ అన్నమాట. నెక్స్ట్ ఏమున్నాయి కమ్యూనిటీ రిజర్వ్స్. సో కమ్యూనిటీ రిజర్వ్స్ అంటే ఏంటంటే స్థానియ ప్రజలకు చెందిన ప్రాంతాలలో ఆవరణ వ్యవస్థలో ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేయడాన్ని కమ్యూనిటీ అంటే ఏంటి? బేసిక్గా కమ్యూనిటీ అంటే ఇప్పుడు ఏదో ఒక కమ్యూనిటీ, ఓకేనా, అంటే పర్టికులర్ ఏరియాలో ఒక జోన్ లో ఉండేదాన్ని మనం కమ్యూనిటీ అని అంటాం. ఏదైనా ఒక పెద్ద పెద్ద సిటీస్ లో కమ్యూనిటీస్ ఉంటాయి కదా, కమ్యూనిటీస్. అట్లా కమ్యూనిటీ రిజర్వ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాలో కమ్యూనిటీలో ఏముంటుందంటే ఇక్కడ బయోడైవర్సిటీ చాలా బాగుంటది, అంటే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటది. రకరకాలైన జంతువులు, మొక్కలు, పక్షులు అన్నీ ఉంటాయి. వాటరు అవంతా మంచిగా ఉంటాయి. ఆవాసాలు సూపర్ ఉంటాయి. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, పల్లెటూరు లాగా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, మంచి వాటర్, బాగా ఎన్విరాన్మెంట్ చాలా కూల్గా ఉంటుంది. పొల్యూషన్ తక్కువ ఉంటుంది. చెట్లు, రకరకాల పక్షులు, జంతువులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఏరియాస్లో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రిజర్వ్ స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇవి జనాలకు వదిలేసారనుకో, జనాలు ఆబ్వియస్లీ పొల్యూట్ చేసేస్తారు కాబట్టి సో గవర్నమెంట్ దీన్ని తీసుకొని ఆ పర్టికులర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఆ జోన్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అవి కమ్యూనిటీ రిజర్వ్. వీటి వల్ల ఆ చుట్టుపక్కల నివసించే వాళ్ళకి ఏ నష్టం జరగదు. వాళ్ళని కూడా దీంట్లో అలో చేస్తారు, కాకపోతే లిమిటెడ్ గానే అలో చేస్తారు. మరి ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేసి మనుషులపై నాశనం చేస్తూ ఉంటే ఇంకా ప్రొటెక్ట్ చేయడం ఎందుకు కదా. కాబట్టి మనుషుల్ని ఎలా అలో చేస్తారు అని అంటే లిమిటెడ్ గానే అలో చేస్తారు అనమాట. మనుషుల్ని ఎలా అలో చేస్తారు? లిమిటెడ్ గానే అలో చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇవి కమ్యూనిటీ రిజర్వ్. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు కేరళలో వచ్చి కడలుండి కేరళలో ఉండేటువంటి కడలుండి అనేది ఒక కమ్యూనిటీ రిజర్వ్ కి ఎగ్జాంపుల్. తర్వాత పంజాబ్లో మనకి పంజాబ్లో లాల్వాన్ అండ్ కేశోపూర్ చాంబ్. సో కేశోపూర్ చాంబ్ ఇవి పంజాబ్లో ఉన్నాయి. సో ఇవి మనకి ఏంటి అని అంటే కమ్యూనిటీ రిజర్వ్కి ఎగ్జాంపుల్. కేరళలో ఉండేటువంటి కడలుండిలో మైగ్రేషన్ బర్డ్స్ చాలా వస్తాయి. వలస పక్షులు అనేవి చాలా వలస పక్షులు వస్తాయి అన్నమాట. చాలా వలస పక్షులు వస్తాయి కమ్యూనిటీ రిజర్వ్. ఇవి మనకు కమ్యూనిటీ రిజర్వ్ అనేసి మనం చెప్పుకోవచ్చు. కమ్యూనిటీ రిజర్వ్స్ చాలా కమ్యూనిటీ రిజర్వ్స్ ఉంటాయి. అండ్ ఓవరాల్గా అయితే మనకు ఇండియాలో 220 కమ్యూనిటీ రిజర్వ్స్ ఉన్నాయంట. మన ఇండియాలో ఎన్ని కమ్యూనిటీ రిజర్వ్స్ ఉన్నాయంటే 2 కమ్యూనిటీ. సో ఇప్పుడు మన ఊర్లో కూడా ఇప్పుడు పులికాట్ లేక్ అవి ఉన్నాయా? పులికాట్ లేక్ అనేది ఒక బ్యూటిఫుల్ ఎకో సిస్టమ్ అనమాట, బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్.
సో ఆ పులికాట్ లేకులో మనకు ఏమవుతుంది, కావాల్సినటువంటి ప్రొటెక్షన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని లీజ్ అని కాదు కానీ అడాప్ట్ చేసేసుకుంటది. చేసేసుకొని ఈ జనాలను దాంట్లో వదిలేస్తే వీళ్ళు ఎలాగో నాశనం చేసి పడేస్తారు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో దాన్ని మనం ఏమంటారు అని అంటే కమ్యూనిటీ రిజర్వ్ అనేసి పిలుస్తాం. ఓకే, దట్ ఈస్ కమ్యూనిటీ రిజర్వ్. టోటల్ గా 220 కమ్యూనిటీ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పాం కదా. ఎక్కడున్నాయి అవి? అరుణాచల్ ప్రదేశ్ లో 9, బీహార్ 1, హర్యానా 5, కర్ణాటక 1, కేరళ 1, మణిపూర్ 11, మేఘాలయ 74, నాగాలాండ్ 114 అండ్ పంజాబ్ 4. ఓకేనా, పంజాబ్ 4. వీటిల్లో మనకి కమ్యూనిటీ రిజర్వ్స్ అనేవి 220 కమ్యూనిటీ రిజర్వ్స్ అనేవి మనకు ఉన్నాయి. ఓకేనా, 220 కమ్యూనిటీ రిజర్వ్స్. నెక్స్ట్ కమ్యూనిటీ రిజర్వ్స్ తర్వాత మీకు స్టేట్ కమ్యూనిటీ రిజర్వ్స్ లిస్ట్ కావాలంటే కొన్ని లిస్ట్ ఇస్తాను నేను. యూ వాంట్ వీడియో పాస్ చేసి ఆ కమ్యూనిటీ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కావాలంటే నోట్ చేసుకోండి. నాకు తెలిసి అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇవి. సో ఇవి కమ్యూనిటీ రిజర్వ్స్. ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి కంబల్కొండ వైల్డ్ లైఫ్ శాంచురీ కమ్యూనిటీ రిజర్వ్, అస్సాంలో చరైడియో కమ్యూనిటీ రిజర్వ్ అండ్ సొనాయి రూపాయి వైల్డ్ లైఫ్ శాంచురీ కమ్యూనిటీ రిజర్వ్ అండ్ సాదియా రేంజ్ కమ్యూనిటీ రిజర్వ్. ఛత్తీస్గఢ్ లోనేమో గోతియారి మార్వాహి కమ్యూనిటీ రిజర్వ్, గుజరాత్ లోనేమో జెసోర్ స్లాత్ బియర్ శాంచురీ కమ్యూనిటీ రిజర్వ్ అండ్ గుజరాత్ లో మళ్ళీ బారడా వైల్డ్ లైఫ్ శాంచురీ కమ్యూనిటీ రిజర్వ్, హిమాచల్ ప్రదేశ్ లో కైస్ వైల్డ్ లైఫ్ శాంచురీ కమ్యూనిటీ రిజర్వ్, కర్ణాటకలో వచ్చేసి తలకావేరి అండ్ బిలిగిరి, కేరళలో వచ్చేసి మంగళవానం బర్డ్ శాంచురీ, మహారాష్ట్రలో కల్సుబాయ్ అండ్ మాల్వన్ వైల్డ్ లైఫ్ శాంచురీ, మేఘాలయలో నార్పూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, మిజోరాంలో వచ్చేసి కవన్గుల్గ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ నాగాలాండ్ పులి బెడ్జ్, ఒడిస్సాలోనేమో భద్రమ, రాజస్థాన్ జావిబాంద్, తమిళనాడు మేఘామలై వైల్డ్ లైఫ్ శాంచురీ, ఉత్తరాఖండ్ ఏమో నాందూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఉత్తరప్రదేశ్ ఏమో రణిపూర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, వెస్ట్ బెంగాల్ ఏమో సెంచాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇవి కొన్ని కమ్యూనిటీ రిజర్వ్స్ అనమాట. ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్స్ కూడా ఉన్నాయండి. సో బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటంటే పేర్లోనే ఉంది కదా, బయో అంటే లైఫ్, పర్టికులర్ జోన్ లో లైఫ్ ని ప్రొటెక్ట్ చేయడాన్ని మనం బయోస్పియర్ రిజర్వ్స్ అంటాం. ఇప్పుడు నేషనల్ పార్కుల్లో అయితే ఓన్లీ జంతువులని ప్రొటెక్ట్ చేస్తాం, బొటానికల్ గార్డెన్స్ లో అయితే ఓన్లీ మొక్కలని ప్రొటెక్ట్ చేస్తాం. కానీ బయోస్పియర్ లో లైఫ్ మొత్తం అంటే ఏమేమి వస్తాయి? అనిమల్స్ ని ప్రొటెక్ట్ చేస్తాం అండ్ ప్లాంట్స్ ని ప్రొటెక్ట్ చేస్తాం, ఈవెన్ మైక్రో ఆర్గానిజమ్స్. లైఫ్ ఏదైతే ఉందో లైఫ్ అంతా కూడా ప్రొటెక్ట్ చేయడాన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. ఈ బయోస్పియర్స్ రిజర్వ్స్ ఇండియాలో ఏడేడు ఉన్నాయి? సో కోల్డ్ డెజర్ట్ లో నందాదేవి అండ్ కంచెండ్ జోంగా, దిహాంగ్, మానస్, నోక్రెక్, డిబ్రూ, తర్వాత అచ్నాకర్, అమర్కంటక్, సుందర్బన్, సిమ్లీపాల్, పన్నా, పాచ్మెర్రి, కచ్, శేషాచలం, నీలగిరి, గల్ఫ్ ఆఫ్ మన్నార్, అగస్త్యమలై అండ్ గ్రేట్ నికోబార్. ఇవన్నీ కూడా మనకి ఇండియాలో ఉండేటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ అన్నమాట. ఓకేనా, ఈ బయోస్పియర్ రిజర్వ్స్ లో ప్రొటెక్ట్ చేస్తూ లైఫ్ మొత్తం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, జంతువుల్ని, రకరకాల జంతువుల్ని, పక్షులని, మైక్రో ఆర్గానిజమ్స్ ని అన్నిటిని. ఈ బయోస్పియర్ రిజర్వ్స్ లో మనకు 3 జోన్స్ ఉన్నాయి. ఒకటి కోర్ జోన్, బఫర్ జోన్, మ్యానిపులేషన్ జోన్ అని 3 జోన్లు ఉన్నాయి. సో కోర్ జోన్ అంటే ఏంటంటే కోర్ జోన్ ఇంక్లూడ్స్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండ్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద బయోస్పియర్ రిజర్వ్స్. సో కోర్ జోన్ లో
కోర్ జోన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అన్నమాట. అంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని అంటే హ్యూమన్ యాక్టివిటీస్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్ జోన్ లోకి అలౌ చేయరు. అండ్ ఇవి బయోస్పియర్ రిజర్వ్ చేత రిప్రజెంట్ చేయబడి ఉంటాయి. తర్వాత బఫర్ జోన్ అంటే ఇంక్లూడ్స్ ద ఏరియా విచ్ సరౌండ్స్ ద కోర్ ఏరియా. ఇది కోర్ ఏరియాతో కలిపి ఉండే జోన్ ని బఫర్ జోన్ అంటారు. యాక్టివిటీస్ విచ్ ఆర్ అలౌడ్, హ్యూమన్ యాక్టివిటీస్ ని దీంట్లో అలౌ చేస్తారనమాట. అండ్ బట్ దే హెల్ప్ టు ప్రొటెక్ట్ ఇట్. వాళ్ళు కూడా వీటిని ప్రొటెక్ట్ చేయడానికి వాడుకోవాలి. మ్యానిపులేషన్ జోన్ ఇస్ ద అవుటర్ మోస్ట్ ఏరియా ఆఫ్ ద బయోస్పియర్ రిజర్వ్. సో మ్యానిపులేషన్ జోన్ అనేది బయోస్పియర్ అవుటర్ మోస్ట్ లేయర్. ఇప్పుడు ఇది బయోస్పియర్ అనుకోండి, ఇది బయోస్పియర్ రిజర్వ్ అనుకుంటే దీని చుట్టూ కోర్ జోన్ ఉంటుంది. దీన్ని కోర్ జోన్ అంటారు. ఈ కోర్ జోన్ లోకి మనుషుల్ని అసలు అలో చేయరు. ఇది చాలా ప్రొటెక్టెడ్ ఏరియా. కోర్ జోన్ పైన బఫర్ జోన్ ఉంటుంది. ఈ బఫర్ జోన్ లోకి మనుషుల్ని అలో చేస్తారు, బట్ వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేయాల్సిందే. అవుటర్ మోస్ట్ జోన్ ఏది ఉంటుందంటే మ్యానిపులేషన్ జోన్ అన్నమాట. ఓకేనా. ఇంక ఇక్కడ మనుషులు పోతారు, ఏమైనా చేస్తారు. మ్యానిపులేషన్ అంటే పైన ఉండేది కాబట్టి, లాస్ట్ లో ఉండేది కాబట్టి ఇది మ్యానిపులేషన్ జోన్. ఈ మ్యానిపులేషన్ జోన్ వరకు మనుషులు పోతారు. బఫర్ జోన్ లో లైట్ గా ప్రొటెక్టెడ్ పోతారు. కోర్ జోన్ లోకి అసలు అలో చేయరు. ఇది బయోస్పియర్ రిజర్వ్స్ అన్నమాట. ఓకేనా. సో ఇట్లా మనకు 3 బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి ఉంటాయి. ఇవి మనకేంటంటే కన్జర్వేషన్స్ అండి. బయోస్పియర్ ఎక్సితు ఇన్సితు కన్జర్వేషన్స్ 2. సో దీంతో అయిపోయాయి. ఇప్పటికీ మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి అండ్ వాటి యొక్క కన్జర్వేషన్స్ గురించి చూసాం. ఎక్సితు ఇన్సితు కన్జర్వేషన్స్. ఓకేనా. నెక్స్ట్ మనకి ఓజోన్ పొల్యూషన్ ఆర్ గ్లోబల్ వార్మింగ్ రేపు క్లాస్లో